ఎగ్జాక్ట్గా టైం అయితే 10:30 అయింది. అయితే నేను షాప్కి రాలేదు. గ్లామర్ ఉందంటే ఇంక పెళ్ళితో మనకేం పని, అసలు పెళ్ళినే చేసుకుంటాం. ఏదో కష్టాలు ఇష్టాలు సుఖాలు ఉండేదానికి పెళ్లి చేసుకుంటాం. ఆయనకి అన్నీ ఆటోమేటిక్ జరిగిపోతున్నప్పుడు ఇంక పెళ్లితో పని. టైం అయితే 11:05 అయితే అవుతుంది. మనం మొబైల్ షాప్లో అయితే ఉన్నాం. వాచ్కి పైన గ్లాస్ వేయిస్తున్నాం. గ్లాస్ కాదు, ఏంది మామ, కవర్ అయిపిస్తున్నాం. మామ తెలుగు మాట్లాడడం కష్టము, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కరెక్ట్ ఇందాక హిందీ మాట్లాడండి మంచి మాట్లాడతాడు. స్టేటస్ మాత్రం బాగా పెడతాడు. ఎగ్జాక్ట్గా టైం అయితే 11:24 అవుతుంది. మనం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆత్మకూరు బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? టికెట్లు కూడా ఏం ఎక్కలేదా? మనం ఎక్కాం కదా, ఎక్కడి వరకు పడతారా? మనం స్టార్ట్ అయిపోయాం కదా, అంతేనా? ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా టైం అయితే 1 అయింది. మనం కావాలి రోడ్డు మీద అయితే తిరుగుతున్నాము. మనోడు బండి పంపిస్తా అని చెప్పాడు, బండి పంపించలేదు. అయితే ఏదైతే ఒంగోలు బస్ స్టాండ్ పక్కన ఒంగోలు బస్ స్టాండ్ వెళ్తే ఆటోలు దొరుకుతాయంట. అసలు ఎందుకు వచ్చేయందని చెప్పలే కదా. హలో పోయి అందరూ మంచుకోరా. డైలీ వీడియో 124 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2:07 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 6/1/2023. ఈరోజు మీకు ఇందాక హైలైట్స్ చూపించింది ఏంటంటే, నేను షాప్కి వెళ్ళలేదు భయ్యా. షాప్కి వెళ్ళకుండా పోవడానికి రీజన్ ఏంటంటే, నేను కావలి రుద్రకోట దాకా అయితే వచ్చినాను. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది పురుడు ఏంటో అటు దాకా వచ్చాను. అందుకని చెప్పేసి నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఎక్కడికి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో ఏంటంటే నిన్న డైలీ వీడియోలో చెప్పుంటే ఇవాళ నేను షాప్కి రానని నేను నిన్నే చెప్పుంటాను. అయినా అనుకోకుండా వచ్చాను కాబట్టి ఇంకా జస్ట్ వచ్చినప్పుడు కొన్ని ఆ షార్ట్స్ అయితే తీశాను. అదేవిధంగా కొన్ని చిన్న వీడియోస్ కానీ తీస్తున్నాను. ఎందుకంటే మొబైల్ షాప్కి వెళ్ళి వాచ్కి గ్లాస్ అయితే వేయించాను మా కాడ, అంటే మన కస్టమర్ కాడ ఆయన కాడ ఏదో సింపుల్గా అయితే డైలీ వీడియోలో మీకు కనబడాలి. అసలు హరన్ ఏమయ్యాడు ఎందుకు కనబడలేదు అని చెప్పేసి డిస్కవర్ ఇంజిన్ సామాన్ అయితే ఆల్మోస్ట్ అయితే ఇంజిన్ సామాన్ అన్ని రెడీ అయిపోయినాయి. షాప్లో కానీ తెచ్చిపెట్టినాను. రాత్రి బిగిద్దాం అనుకున్నాను. అయితే కొద్దిగా అనుకూల కారణాల వల్ల రాత్రి మూడు లేదు. ఎందుకంటే అంగట్లో ఒక టీవీ ఒకటి బిగించాను. టీవీ బిగడం వల్ల ఏంటంటే ఇంకా మూడు రాల ఎవరైనా చెప్పి సినిమా చూసేసి అయితే మళ్ళీ నేను ఇంటికి వచ్చేసాను. ఈరోజు బిగిద్దాలని చెప్పి ఉదయం రెడీ అయ్యేటప్పటికి మా ఫ్రెండ్ ఫోన్ చేసి నా వస్తున్నావు లేదన్నాడు. ఎక్కడికి అంటే పలానా ఎక్కడికి అన్నాడు. ఎవరెవరు మర్చిపోయాను నేను. సరే అని చెప్పేసి ఇంకా రెడీ అయితే ఇక్కడికి వచ్చాను. సరే ఇప్పుడు మనం వచ్చిన పురుడు అబ్బాయి కానీ చూసుకుంటే మీకు స్క్రీన్ కాబట్టి చూసారా, వీళ్ళు కొడుకు దానికి మన పురుడుకి అయితే వచ్చింది. మేము ఎవరెవరు వచ్చామంటే నానన్న, శివ, నేను, మేము ముగ్గురం అయితే బస్సుకు రావడం జరిగింది. ఇందాక కొన్ని వీడియోస్ మళ్ళీ ప్లే చేస్తున్నాయి కానీ చూడండి, మీకు ఫోటో కానీ స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను. ఇది టోటల్గా అయితే ఇంకా కొన్ని వీడియోస్ ప్లే చేస్తాను చూడండి. వచ్చేటప్పుడు ఆ వాచ్ షాప్లో కొన్ని ప్లే చేస్తాను. మామ అయితే వాచ్కి కవర్ వేస్తున్నాడు. ఏదో సగానికే ఉంది, పూర్తిగా కానీ లేదు. ఏంది మామ ఫుల్ ఏదా సైడ్లో బైక్ బోల్డ్ గీళ్ళు తగులుతాయి, అప్పుడు ఏం చేయాలి? ఇంకో వాచ్ తీసుకోవాలా? అంటే మిమ్మల్ని కవర్ ఏమన్నానికి ఫుల్గా వేయకుండా ముక్కాలు కవర్ వద్దుడు, ముక్కాలు వేసాడు, కాలు భాగం సైడ్లో వదిలేసాడు. రాదు మామ చూడు ఎంత గ్లామర్ ఉన్నాడు. ఇంకా పెళ్ళి మాత్రం కాలేదు మా ఇంకెందుకు కాలేదు మామ పెళ్ళి నీకు? మా మంచి పనోడు అయితే పెళ్లి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు మా అంటే రీజన్ చెప్పట్లేదు, స్మైల్ ఇస్తాడు. చూడు గ్లామర్ ఉన్నాడు కదా, గ్లామర్తో ఆయన అట్ట జరిగిపోతుంది కాబట్టి ఆయనకి పెళ్లికి వెళ్ళి అవసరం లేకుండా పోయింది. అంటే మనకి గ్లామర్ తక్కువ కాబట్టి మనం పెళ్లి చేసుకున్నాం. ఆయనకి గ్లామర్ విపరీతంగా ఉంది కాబట్టి ఆయనకి పెళ్లి అవసరం అనిపించింది. మీకు ఆల్మోస్ట్ తెలుసు కదా, గ్లామర్ ఉందంటే ఇంక పెళ్లితో మనకేం పని, అసలు పెళ్ళినే చేసుకుంటాం. ఏదో కష్టాలు ఇష్టాలు సుఖాలు ఉండేదానికి పెళ్లి చేసుకుంటాం. ఆయనకి అన్నీ ఆటోమేటిక్ జరిగిపోతున్నప్పుడు ఇంక పెళ్లితో పని ఏముంది. ఇద్దరు ఇంకో మామ వచ్చాడు. హాయ్ హాయ్. మామ తెలుగు మాట్లాడడం కష్టము, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కరెక్ట్ ఇందాక హిందీ మాట్లాడండి మంచి మాట్లాడతాడు. స్టేటస్ మాత్రం బాగా పెడతాడు, అంతే. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే మనం కావాలకి ఎందుకు వెళ్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మన డైలీ వీడియోలో మన నాన్న ఉన్నాడా గ్లామరస్ పర్సనాలిటీ, ఆయన స్మైల్ ఇస్తేనే అదొక ఫీల్ వస్తుంది. చూసారు అట్లా ఇంకొక క్యాండిడేట్ లవర్ బాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తర్వాత మాట్లాడదాం మిగతావి. ఓకే బే, టోటల్గా చూసారు కదా, మీకు డైలీ వీడియోలో కనబడతాను కాబట్టి నేను కనబడ్డాను. ఇది ఇప్పుడు దాకా ఉన్న సబ్జెక్ట్ అది. ఇది ఈ రోజు కానీ చూసుకుంటే కొన్ని CV ట్రిగర్కి Type 2 స్విచ్ వైరింగ్ కిట్ బిగియాల్సి ఉంది. ఆయనకి సోమవారం ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా ఈ రోజు ఇంకో వెహికల్ కానీ ఆయన మెసేజ్ చేశాడు, అన్న ఈరోజు రేపు కానీ నేను షాప్కి పోను, శనివారం షాప్కి పోను. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు గూగుల్ మ్యాప్లో కానీ సాటర్డే సండే 2 రోజు హాలిడే ఇచ్చేసాను. అంటే హాలిడే గూగుల్ మ్యాప్లో మనకి చూపిస్తుంది సాటర్డే సండే హరీష్ షాప్ క్లోజ్ అని చెప్పేసి అలా సెట్ చేశాను. అందులో ఏంటంటే రేపు నేను ప్రతి సాటర్డే యూట్యూబ్ వర్క్ మీదనే పెడుతున్నాను. అంటే యూట్యూబ్ వీడియోస్ అయితే ఏ ఉన్నాయో ఆ వీడియోస్ ఎడిటింగ్ చేస్తానికైతే నేను పెడుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే రేపు మనకి పండగ కదా, పండగ అయితే ఇంట్లో ఆల్మోస్ట్ చెప్పారు మొత్తం ఏదైతే ఇల్లు ఉందో మొత్తం క్లీన్ చేయాలి అని చెప్పేసి ముందుగా అపాయింట్మెంట్ నాకు ఇచ్చారు. నేను అందరికి ఇచ్చేది నాకు ఇచ్చారు. శనివారం ఆదివారం 2 రోజులు ఇల్లు క్లీన్ చేయాలని చెప్పారు. రేపు డైలీ వీడియోలో కానీ రేపు కలుసుకుందాం. మళ్ళీ రేపు కానీ షాప్కి పోను, ఆదివారం కానీ షాప్కి పోను. అంటే చీమలు అయితే కుట్టేస్తున్నాయి ముందు. ఇంకా టోటల్గా అందరికైతే బాయ్ చూసారు కదా, మనం బస్సులో వస్తే సింపుల్ అంతే, జస్ట్ టైం పాస్. బాయ్.